నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. భూపాలపల్లి ఏరియా సైడ్ అయితే ఉన్నాము. శ్రీధర్ బాబు నియోజకవర్గం, మన ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు యొక్క నియోజకవర్గం సైడ్ అయితే ఉన్నాము. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రము పేదల పేదల యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి, గిరిజనులు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, మరి ప్రభుత్వాల ద్వారా వీళ్ళకి ఏమైనా పథకాలు అందుతున్నాయా, ఏ నాయకుడిని వచ్చి పట్టించుకుంటున్నాడని సర్వే కోసం అయితే ఇటు రావడం జరిగింది. సర్వేలో భాగంగా మేము ఒక ఊరికి పోతా ఉంటే ఇగో చూడండి ఎట్లా ఉందో అసలు. ఈ తోవ చూస్తే మనుషులు నడవడానికి గాని భారీ వర్షం పడితే దాటలేని పరిస్థితి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రము ఇక మనిషి మరణించుడు తప్ప వేరే ఆప్షన్ లేకుండా ఉంది ఇక్కడైతే. అయితే మంత్రి శ్రీధర్ బాబు ఏమో ఐటీ రంగాల కోసము పెద్ద పెద్ద కంపెనీల కోసం విదేశాలకు వెళ్తా ఉన్నాడు. మరి తాను గెలిచిన నియోజకవర్గం కానీ తాను గెలిచిన గిరిజన గూడాల గురించి అయితే పట్టించుకోవడానికి అయితే ఇంత టైం కూడా లేకుండా తిరుగుతా ఉన్నాడు. ఒకసారి ఆ ఊరి గురించి ఆ ఇలా పోతా ఉంటా అంటే ఒక ఊరు ఒప్పించింది. ఆ ఊరు సైడ్ మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నార్మల్ ఫ్లోయింగ్ ఉన్నప్పుడే ఈ విధంగా ఉంది. ఇక చూడండి పోవడానికి ఎంత అసలు ఇబ్బందిగా ఉందంటే, ఇది అసలు చిన్నగా లేదు. ఇదైతే వర్షాకాలంలో అయితే బీభత్సంగా వర్షం బాగా పడితే మాత్రము ఇక్కడ దాటలేని పరిస్థితి. చాలా దారుణంగా పడవలు ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా పడవలేసుకొని కూడా పోలేని పరిస్థితి. ఇక్కడ దాకా ఇప్పుడు శ్రీధర్ బాబు గెలిచిండు కాబట్టి బిర్జీ కానీ లేకుంటే ఏదైనా మోరీలు పెట్టి శాంక్షన్ చేస్తే వాళ్ళకి రాకపోకలకు నేను వచ్చి ఇప్పుడు దారి చూసుంటారు. కనీసం బండి రావడానికి కూడా నడవడానికి కూడా ఛాయిస్ లేకుండా ఉంది. ఇది దాటడానికి కూడా ఛాయిస్ లేకుండా ఉంది. అంటే చూడండి, ఇక మంత్రి శ్రీధర్ బాబు తన గూడాలను పట్టించుకుని వదిలేసి విదేశాలకు టూర్లకు తిరుగుకుంటా ఉన్నాడంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయాలు నెలకొల్పబడిందో ఇక మీకే అర్థం కావాలి. ఈ వాగు దాటితే మనకు ఒక గూడెం కనిపిస్తుంది. ఒకసారి రెండు చూపెడతాను. వాగు దాటిన తర్వాత ఏదో మనకు సముద్రాల ఊగిసలాడి లాస్ట్కి ఒక ఒడ్డు కనిపెట్టినట్టు, ఒక బీచ్ పడ్డట్టు లాస్ట్కి మనకు అక్కడ దూర ప్రాంతాల్లో కొన్ని గిరిజన గూడాలు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మరి గెలిచిన తర్వాత శ్రీధర్ బాబు వీళ్ళకి ఏం చేస్తా అని చెప్పిండు, మరి ఎక్కడికి పోయిన దాని గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదే గూడ నుంచి కొందరు ప్రజలు అయితే ఉన్నారు. వారి యొక్క సమస్యలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి బ్రదర్, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఓట్ల కోసం వచ్చిండు ఇక్కడికి. వచ్చేయండి. మరి ఇప్పుడు మీకు దాటడానికి బ్రిడ్జే లేదు ఇక్కడ. మీకు ఏదైనా సమస్య కానీ విష సర్పాలు ఏమైనా కాటేస్తే మీ పరిస్థితి ఏంటిది? ఈయన చెట్ల మంది చూసుకుంటారు. చెట్ల మంది ఒక పని చేయకుంటే ఎవరే కాడ సెట్ ఏమన్నా నరికి దాటాలి. అంత దీనస్థితి. ఆ. కానీ ఏ ప్రభుత్వ నాయకులు వస్తలేరు ఇటు. వత్తలేరు. గెలిచినప్పటి నుంచి శ్రీధర్ బాబు అసలే రాలేదా? వత్తలే. ఎప్పుడు రాలే. ఓటు వేస్తానికి అడుగుతానికి వస్తాడు, గెలిచితే రాలే. ఇండ్లు గిట్ల ఏమైనా ఇస్తా అన్నాడా? ఇల్లు కూడా చెప్పిండు, నేను గెలిస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నాడు. అవి ఇవ్వలే. నేను బొరింగ్లు ఇస్తామన్నాడు, అవి బొరింగ్లు కూడా రాలే. అవి చెప్పిండు. ఓటు గెలిచినప్పుడేమో దగ్గర రాడు, ఓటు వేస్తానికి వస్తాడు. ఇప్పుడు మీకు రోడ్లు కూడా లేవు. మేము చూస్తూనే ఉన్నాం. రావడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. మీకు రోడ్లు వసతులు కానీ, ఇల్లు వసతులు కానీ, తాగడానికి నీళ్లు కానీ, అన్ని సమస్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళైతే దిగి రాలేదు ఈసారి కూడా. రాలే రాలే. ఒర్రె నీళ్ళే తాగుడు. ఒర్రె నీళ్ళే తాగుడు. ఆ ఒర్రె నీళ్ళే తాగుడా? ఒర్రె నీళ్ళే బావి తీసి ఒర్రె నీళ్ళే తాగుడు. ఆ బావి తీసినాక ఒర్రె నీళ్ళే తాగుడు. మళ్ళీ ఏట పోవాలంటే చెట్టు నరికి దాటుడు అటు పోవాలంటే వాగొచ్చు. ఇప్పుడు మీకు పింఛన్ గానీ 500 గ్యాస్ గానీ ఏం రాలే? ఏం రాలే. అసలు మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏం అందలేదా? ఏమందలే. ఏమందలే. ఓట్ల కోసం మాత్రం శ్రీధర్ బాబు దాటుకుంటూ వచ్చిండా? ఓట్ల కోసం వస్తారు, ఓటు గెలిచినాక మళ్ళీ రారు. ఇంకా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు కానీ ఏం చేస్తలేరు. చూశారు కదా మిత్రులారా, రాజకీయ నాయకులు ఓట్ల కోసం అయితే ఒర్రెలు దాటడానికి, వాగులు దాటడానికి అయితే వాళ్లకు హెవీగా ఓపికలు ఉన్నాయి. వీళ్ళ ప్రజల సమస్యలు ప్రభుత్వం గెలిచి 8 నెలలు అయింది. కొన్ని రోజులైతే సంవత్సరం కూడా దాటబోతుంది. కానీ వీళ్ళ బ్రతుకులు ఇప్పటిదాకా మారలేని పరిస్థితి. తాగడానికి కూడా వాగు నీళ్లు మాత్రమే యూజ్ చేస్తున్నారట. వీళ్ళకి బోరింగ్ సదుపాయం లేదు. 6 గ్యారెంట్లు 500 ఏదైతే గ్యాస్ అన్నాడో ఆ గ్యాస్ కూడా వీళ్ళకి వర్తించడం లేదు. అంటే అడవిలో ఉన్న గిరిజన బ్రతుకులు ఇంతేనా? అంటే ఓట్ల కోసమే వాళ్ళని ఉపయోగించుకొని ఓట్ల తర్వాత మాకు నీకు సంబంధం లేదన్నట్టుగా విడిచి వదిలేసి తిరుగుతున్నారు. మెయిన్గా వీళ్ళు ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేని పరిస్థితి. అంటే ఆ విధంగా చూస్తూ ఉంది ప్రభుత్వము. ఇకనైనా ప్రభుత్వం వారు దిగొచ్చి
శ్రీధర్ బాబు దిగొచ్చి ఓట్ల కోసం కాకుండా అదేవిధంగా వీరు డెవలప్మెంట్ కోసము వీళ్ళకు నడవడానికి కూడా చక్కగా తోవలేని పరిస్థితి, అక్కడ వాగులు కూడా దాటలేని పరిస్థితి. వీళ్ళకు గవర్నమెంట్ దిగొచ్చి బ్రిడ్జిలు కానీ లేకుంటే వీళ్ళకు పోవడానికి ఒక తార్ రోడ్డో లేకుంటే సీసీ రోడ్డో వేసి వీళ్ళకు తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే వీళ్ళు ఉన్నన్ని రోజులు ఆ నాయకునికి ఎప్పుడు వర్ధిల్లు చేస్తూనే ఉంటారు. కానీ ఇకనైనా శ్రీధర్ బాబు ఈ వీడియోని చూసారైనా వీరి యొక్క సమస్యలు తీరుస్తాడని నా యొక్క మనవి. అదేవిధంగా ఒకసారి గూడాలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.